ఇప్పుడు రాబోతున్నారు టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈయన నా మొగుడు అన్నమాట. మా ఇద్దరికి పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా ఓ కాయ లేదు, ఓ పండు లేదు. ముందే చూసుకోబడలా మరి. నువ్వేం చేయక గానీ నాకు తెలిసి అమర్దీప్ అన్న అని ఉన్నాడు. ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఆయన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మార్కెట్ లో ఏ చెట్టుకి కాయ కాయకపోయినా మా అమర్దీప్ వచ్చి మందేస్తాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. వాడికే మొదకలు రాలేదు. ఉండమ్మా, మీరు రండమ్మా. మీ ప్రాబ్లం ఏంటి? అమర్దీప్ అన్న, ఏమ్మా ఇప్పటిదాకా ఏమేం చెప్పినా అంత తిన్నావు కదా. విన్నానమ్మా. మాకు కొంచెం సొల్యూషన్ ఏమన్నా? కాదు అమర్దీప్ నే అడగాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే ఏ సమస్యకైనా సరే సొల్యూషన్ ఇస్తారని చెప్పారు. ఓహో, ఎవరు? మీ టీం లీడర్ కదా. బ్యాక్ స్టేజ్ అలా చెప్పి అయిపోయిన తర్వాత ఒకసారి మీ టీం లీడర్ రమ్మన్నమ్మా. అతనికి ఇస్తావా సొల్యూషన్? బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనా? మీకు ఇప్పుడు ఏంటి, ఏం కావాలి? మీరు చేస్తే అమ్మాయి అబ్బాయి అమ్మా? ఆగరా మీరు లేగలు మీ పొద్దున్నే పడండి. ఇదో ఇది తాగు అమ్మాయి పుడుతుంది, తాగు నీకు అబ్బాయి పుడతాడు. పోండి. ఈ సైడ్ లో ఈ బిజినెస్ అప్పుడప్పుడు కొద్ది గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళేసి ఇలా ఏరుముక్కలు అమ్ముకోవడం అలవాటు అయిందండి. After 25 years. రే నన్ను స్కిట్ లో ఇరికిచ్చారా 20 సంవత్సరాల తర్వాత బాగోదురా. నేను ఈ బిజినెస్ ఆపేశాను, ఈవిడతో సెటిల్ అయ్యాను. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కొడుకెడిపోయింది. టైము 11 కావాలా, షట్టర్లు క్లోజ్ కావాలా, అప్పుడు వాడింటికి రావాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నాది పన్న వా పెగేదమ్మా వస్తున్నానా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నా పేరు చెప్పిన గుర్తుందా మీకు? వైన్స్ లా మర్చిపోయినా. గుమ్ము తాగిన అందుకే మర్చిపోయినావు. నా పేరు కరేపాకు. మీరు లొల్లి పెట్టుకోకూడదు చెప్తాను. నేను గుమ్మైన పండు కూడా చేస్తే పోయి. నీ వల్లనే అయింది ఇదంతా. నీ వల్లనే అయింది ఇదంతా. నీ కొడుకాడు, నీ కొడుకాడు. నీ వల్లనే అట్లా పుట్టిండు. ఇక మీ ఇట్లా చేస్తే స్కిట్ లాగేది. పోంప మొహం చూపించమ్మా. తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి కూన. లే తల్లి, ఎంతసేపు చేస్తావు? లే మా బంగారమే తల్లి, ఎంత బాగేస్తున్నావు తెలుసా ముగ్గు నువ్వు. చున్ని తీసేయాలకు నమస్కారం చెప్పాలా? నా పేరు చెప్తా. చెయ్యి తల్లి. కరేపాక్ కాదు, ఇది కొత్తిమీరే. నా పేరు తమ్లపాక్. వీళ్ళందరూ చూసినా ఏం కాదు నాన్న, ఆయన కంట మాత్రం అస్సలు పడకు. అయితే నేను వెళ్ళిపోతా లోపలికి. నేను ఆఫీస్కి రెడీ అవుతాను. కాదు, అమర్దీప్ స్వామి గారు ఇచ్చిన దీవెన వల్ల ఇద్దరు పుట్టారా? ఆడపిల్ల కావాలనా మగపిల్ల కావాలనా అని ముద్దుగా అడిగిండు. ఆడపిల్లని మగపిల్లని కలిపి ఒకే ప్రొడక్ట్ లా కలిపించిండు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇక పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లెక్క ఆడపిల్ల లెక్క ఉంటది. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దుగాల 5 గంటల లెక్క మగ పిల్ల లెక్క ఉంటది. ఈ విషయం ఆడికి కూడా తెలియదు. You heard of జంబలగడి పంబ? This is జంబలగడి గిల్మా. Both are not same. అమ్మా తల్లి చెప్పు నాన్న. నేను ఆఫీస్కి వెళ్తా. ఇంకా ఆఫీస్కి వెళ్తా. ఒకసారి నాన్నని పిలవా? మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి నేను. సరే తల్లి. ఏండి చెప్పాలి. వచ్చి ఏమైంది? ఏం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన. ప్రేమిస్తావా నువ్వు? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా నేను. తల్లి నువ్వు ఆ పని చెయ్యకే. నేను చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. నువ్వు చేసుకోవద్దు. చెయ్యొద్దు నాన్న. నేను ఆ అబ్బాయిని ప్రేమించిన చచ్చిపోతా. నువ్వెవరిని ప్రేమించకూడదు. ఎందుకు? వై? ఏం చెప్పాలిరా నీకు? ఏమున్నది, ఏం రాసిండాడు అదే చెప్పు. అమ్మా
బతుకు బుగిపాలు చేసింది ఎవడు? నీకు నేనేం పాపం చేసినారా? నాకు ఈ 4 డైలాగులు అని చెప్పారా మీరు? అమ్మా ఊకోయం. సరే నేను ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేస్తే ఆ పని చేయనాల, లేకపోతే పిల్లగాడి బతుకు నాశనం అవుతుంది. పోదాం దా. పోదాం. ఏయ్ తమలపాకు సోంపు నేను నీకు ఒకటి చెప్పాలి. నేనే ఫస్ట్ చెప్తా. లేదు నేను ఫస్ట్ చెప్తా. ఏంది చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సోంపు. ఎందుకు చేసుకోలేను అంతే సోంపు. ఏ ప్లీజ్ అట్లా అనకే. నా వల్ల కాదు సోంపు. అవుతుంది. దూరం జరుగు. నేను నిన్ను పెళ్లి చేసుకోవద్దు సోంపు, అర్థం చేసుకో ప్లీజ్. ఇట్ట తయారయ్యేవే మీరంతా. నువ్వు చేసుకోపోతే నువ్వు తారికి ఊరేసుకుని వస్తా. సోంపు 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 సరే పెళ్లి చేసుకుందాం కానీ ఒక కండిషన్. ఏంటిది అది? నువ్వు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోవాలి ఆఫీస్కి. నేను మార్నింగ్ షిఫ్ట్, మరి నువ్వు? నేను నైట్ షిఫ్ట్ పోతా. ఏదో తేడాగా ఉందేంటి? మార్నింగ్ నైట్ పోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎవరు వాళ్ళు? పిల్లలు అమర్దీప్ ఉన్నాడు కదా తనకి. మరి పిల్లలు ఎప్పుడు వస్తారే? అది అంతా ఎప్పుడన్నా సండే ఖాళీ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటాం. అప్పట్లో కాదబ్బా, నాకు రోజు సండే కావాలి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సరే ఇంతకు మనం పెళ్లి ఎలా చేసుకుందాం? ఏముంది గిట్ల నీకు తాళి కట్టేసినావు. కట్టేసినా? ఏ ఇట్లా కట్ట. తమలపాకు తెంపకు, అది తెంపితే నేను చచ్చిపోయినట్టే. చచ్చిపో క్యాబ్ వస్తుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ప్లీజ్ 2 నిమిషాలే. నువ్వు ఆఫీస్కి వెళ్తావా? నేను వద్దు పెళ్లి క్యాన్సల్. ఎట్లనో అట్లా మేనేజ్ చేసిన విన్ని. ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్ ఉన్నాడు వాడు. ఇంటికి మంది తెచ్చుకొని తాగితే తృప్తే వే. అరే మా ఇంట్లో ఏం చేస్తున్నావురా? ఒక్క నిమిషం, నా పిల్ల మీద. అరే బ్రో, లేడీస్ నైట్ పార్టీకి వెళ్ళి ఉంటది మీ వైఫ్, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఆమెని? ఏమని కాదు, పోలీస్ స్టేషన్ ఉన్నాడు. అరే ఏంది బ్రో నువ్వు? ఎవరు? ఏ తుడుచుకోరా. అరే ఇట్రా. అరే అరే నేను వెంకన్న టీంలోకి వెళ్ళిపోతా. కదరా మన టీంలో ఇప్పుడు ఇంత మంచి అమ్మాయి ఉందారా? లేదు చూస్తా. రే నువ్వు కాకు. అయ్యో రే ఏమైందిరా? అట్లా ఎందుకు నూకుతున్నావు? పిచ్చోడా నువ్వెందుకు నూకుతున్నావురా? రేయ్ ఏం చెప్తున్నారా? రేయ్ అది నా బిడ్డ అనుకుంటారా, బ్రెడ్ అనుకుంటారా? దాన్ని అట్లా పడుతున్నారు. ఏయ్ तुम अंदर जाओ. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. రేయ్ సార్ చెప్పు. కంప్లైంట్ ఉంది సార్. సార్ నా పిల్లం కనబడతలే సార్. ఏ చెప్పినా సార్ ఆ పార్టీకి పోయి ఉంటుంది, ఆఫ్టర్ పార్టీ అయిపోయినాక వచ్చేస్తుంది. మార్నింగ్ అలా నవది పన్నతో పోయిందంట సార్. వద్దు సార్, మార్నింగ్ 6కి వచ్చేసేది. సార్తో మాట్లాడాలి సార్. చెప్పు ప్లీజ్ సార్, ఈ రోజే పెళ్ళైంది సార్, అర్థం చేసుకోండి సార్. నా పిల్లం ఒక్కసారి. నీ బాధ నాకు అర్థమైంది కానీ అది కాదురా, నేను నీ పిల్లం గురించి ఇంత ఆలోచిస్తే నా బిడ్డ చేతులు ఇస్తాడేమరా? పనడా రే? నీ పనుడు ఉన్నాడా సార్? ఉన్నాడు. ఇవే పనంలాగా ఉంటే ఇప్పుడు ఇంట్లోకి ఎవడొచ్చిన బిడ్డ జాగ్రత్త అని చెప్పిన కదా. అవును సార్. మరి ఏం చెప్తున్నావు? అమ్మగారు నేను దోశలు వేయడానికి పిండి రుబ్బుతున్నాం. ఎవరు రుబ్బుతున్నాడు అర్థమైతే లేదురా. तुम अंदर जाओ. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. నువ్వు చెప్పురా. లోపల నడువే. मैं अंदर जाऊंगी. పో. నేను చెప్తే ఓ, వాడు చెప్తే పోతున్నావు.
ప్లీజ్ సార్ నా పిల్లని కనిపెట్టండి సార్ అర్థం రేయ్, చేసుకోండి సార్ రాత్రి బాగా కష్టపడి నీ పిల్లల్ని కనిపెడతా కానీ సార్. పోనాడు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బ్రో నా పిల్లని కనబెడతాడంట నాకు ఒక్కరిని వండుకోవాలంటే భయం అవుతుంది నాతో నేను వండుకుంటా నేను రాను బ్రో, నేను అసలు కాదు. ఏ, అట్లా కాదు, ఏ బ్రో, నేను రాను. అరే రా బ్రో. అరే, నేను ఇటు చూస్తా బ్రో. రేయ్ సార్ పొద్దున ఆరైంది తలపై అదేందా సార్ రాత్రి బాల్ కుక్క లెక్క తిరిగినా నీ పిల్ల మేడ దొరకలే సారీ. ఏమండి ఏంటి పొద్దుగాల ఎవరు వచ్చారు ఇంట్లోకి? నువ్వెప్పుడు వచ్చినవే? నేను ఏంటికి పోయినా నేను ఇంట్లోనే ఉన్నా కదా. బ్రో ఏడున్నా? ఎవరు బ్రోరు? వాడు ఉన్నాడు ఒకడు. రేయ్ బ్రో కాదు ఏమో ఫస్ట్ ఇది నా పిల్లం. పిల్లమ్మా తమలపాకు నా పేరు. కర్రీ పక్కన ఉంటాడు సార్ వాడు. ఏడు సార్? రేయ్ ఆడేరా ఫస్ట్. ఒక్క నిమిషం నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేను ఏడికి పోయినా ఏడికి పోలే, ఇంట్లోనే ఉన్నా నేను. నేను తాగొచ్చినా. నువ్వు గుమ్మైనావు, నువ్వు నేను ఇంట్లో ఉన్నా చూసుకోలేను. రేయ్ మీ మూడు పిల్లల పంచాయతీ పక్కకు పెట్టి ముందు రాత్రి వచ్చినోడు రేడి అంటే ఇప్పు. నాకు తెలియదు సార్ వాడు బార్ల పరిచయం అయింది సార్. రేయ్ వాడు నీతో వచ్చాడు కాదు నా బిడ్డని లేపుకపోయినాడు. చిన్న కథ కదిరిద్యా. సార్ ఆడు వచ్చేసాడు సార్, వీళ్ళిద్దరు మళ్ళీ సాయంత్రం బార్లో కలుస్తారు 6 గంటల తర్వాత. నీకెట్లా తెలిసే? వచ్చేది నేనేగా. వాడిని ఇట్లా నాకు అప్పయ్యలే అనుకో బిడ్డ తెలుసు కదా. తెలుసు. లేకపోతే వాళ్ళు అడుగు మెంటల్ మల్లేష్ సరదా ఇట్లుంటా చూపిస్తా నీకు. ఓకే సార్ పోనాడు. చెప్పవాడు ఏదో దొరుకుతుంది ఇప్పుడు. నిజం చెప్పేస్తే ఇక పాపం. ఏమైంది? ఆ దొంగ సచ్చినోడు ఉన్నాడు కదా, అంటే అంతా వాని వల్లనే అయింది. అయితే మా అమ్మ నాన్న పిల్లలు లేకపోతే అబ్బాయి అమ్మాయి మంది ఇచ్చిండు, అవి 2 తాగడం వల్ల నేను పొద్దున 6 నుంచి అమ్మాయి, సాయంత్రం 6 అయితే అబ్బాయి. సార్ నాకు నిజంగా లేచిపోయింది, నాకు నిజంగా తెలియదు సార్. సార్ అసలు ఆ కరెపగాడు తీసుకోవలేదు సార్, వాడు మంచోడు. మన బిడ్డ ఎటుపోయిందిరా? మీ బిడ్డని తీసుకోపోయింది ఎవడు తెలుసా? మీ ఇంట్లో పనోడు. మన పరిస్థితి ఏందిరా? సగం ఉంది కదా సార్. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది